హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అదేంటో తెలుసుకుందాం. ఈరోజు ఇన్స్టాపాట్లో జీరా రైస్ చేయడం ఎలాగన్నది చూపిస్తాను. యాజ్ యూజువల్గా ఇన్స్టాపాట్ని ముందుగా ఆన్ చేసుకుని ఇది సాటే మోడ్లో పెడుతున్నాను. ఫస్ట్ అయితే మనం ఇన్స్టాపాట్ ఆన్ చేసుకున్నాము. సాటే మోడ్లో పెట్టాను. టెన్ మినిట్స్ అయితే పెట్టాను. ఇది వెజిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మన ప్రాసెస్ మొదలెడదాం. ముందుగా మన ఇన్స్టాపాట్ వెజిల్లోని ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనిచ్చేద్దాం. మనం వేసిన ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఇప్పుడు మనం ముందుగా ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను. అండ్ ఒక బిర్యానీ ఆకు చిదిపి వేసాను. దీన్ని ఒకసారి వేగనిచ్చేద్దాం. జీలకర్ర కొద్దిగా వేగింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని దోరగా వేయించుకుందాం. మనం వేసిన జీడిపప్పు మంచిగా దోరగా వేగిపోయాయి. మంచి కలర్. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి సన్నగా కట్ చేశాను. సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. ఒక 3 గ్రీన్ చిల్లీస్, ఒక 2 మినిట్స్ పాటు సాటే చేస్తుంది. మన ఆనియన్స్ కొద్దిగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కాస్త వేయించుకుందాం. మనం వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా మగ్గిపోయింది. పచ్చివాసన పోయి ఒక మంచి అరోమా రిలీజ్ అవుతుంది. సో మనం వేసినవన్నీ బాగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ అన్నమాట. ఇక్కడ మనం ముందుగా బాస్మతి రైస్ని అయితే నేను కడిగి పెట్టుకున్నాను. అది ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ కడిగి 1/2 అవర్ ముందరే నానబెట్టాను అనమాట. సో 1:1.5 వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసుల బాస్మతి రైస్కి ఇది 3 గ్లాసుల వాటర్ అన్నమాట. నేను కాస్త వేడి చేసుకుని వేసుకుంటున్నాను. ఇందులో ఈ వేడి నీళ్ళు వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఇది కొంచెం వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఒక చిన్న మూత పెట్టేసి జస్ట్ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. మనం వేసిన వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్, ఇది నేను ఒక 1/2 అవర్ ముందే కడిగేసి నానబెట్టాను అనమాట. సో ఈ బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. దీన్ని ఒకసారి కలిపేద్దాము. ఇప్పుడు మనం ఇన్స్టాపాట్ లిడ్ తోటి క్లోజ్ చేసేసుకున్నాము. క్లోజ్ చేసేసి ఇక్కడున్న సాటే మోడ్ క్యాన్సిల్ చేసేస్తున్నాను. మనం ప్రెషర్ కుక్ మోడ్ ఆన్ చేసి 2 మినిట్స్ హై ప్రెషర్లో దాన్ని ఉడకనిచ్చేద్దాం.
2 minutes అయితే అయిపోయింది. మన ఇన్స్టా పాట్ అయితే ఆఫ్ అయిపోయింది. సో మన జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. కానీ యాజ్ యూజువల్గా దీని ప్రెషర్, ఈ వాల్ ఏదైతే ఉందో ఇది చూసారు కదా, ఇది పైకి ఉన్నది, ఇది కిందకి అయిపోతే మనకి ప్రెషర్ డౌన్ అయినట్టు అనమాట. సో ప్రెషర్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం అనమాట. ప్రెషర్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో, ఎంత విరివిర్లాడుతూ ఎక్కడ కిందన అంటుకోకుండా వచ్చేసింది. సో దీన్ని పైనుంచి కొంచెం కొత్తిమీర తోటి కొద్దిగా పుదీనా తోటి వేసి ఒక్కసారి కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంతో క్విక్ అండ్ ఈజీగా రెడీ అయిపోయిన మన జీరా రైస్. వేడివేడిగా దీన్ని దాల్ ఫ్రైతో సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దిస్ ఇస్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.